బ్రేకింగ్ న్యూస్. పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ పోలీసు కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు బండి భగీరథ్పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. పేట బషీరాబాద్ పిఎస్లో భగీరథ్ను విచారించిన పోలీసులు డిజిటల్ సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. 3 రోజుల కస్టడీలో భాగంగా చివరి రోజు విచారణ ముగిసిన వెంటనే భగీరథ్ను రిమాండ్కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా మేడ్చల్ కోర్టులో భగీరథ్ను హాజరుపరిచారు పోలీసులు. మొదటి రోజు క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం భగీరథ్ను మొయినాబాద్లోని అరణ్య ఫామ్ హౌస్కు తరలించారు. అక్కడ దాదాపు గంట పాటు విచారించి కీలక వివరాలు సేకరించారు. గత ఏడాది డిసెంబర్ 31కి 3 రోజుల ముందే అరణ్య ఫామ్ హౌస్ను బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ రోజు భగీరథ్ బాలికతో పాటు మొత్తం 7గురు ఫామ్ హౌస్కు వచ్చినట్లు నిర్ధారించారు. అనంతరం కూకట్పల్లి డీసీపీ ఆఫీస్కు తరలించి డీసీపీ రితురాజు సమక్షంలోనూ 30 నిమిషాల పాటు భగీరథ్ను ప్రశ్నించారు. నిందితుడు బాధితురాలి మధ్య పరిచయం ఎప్పుడు జరిగింది, ఆ రోజు అసలేం జరిగింది అనే అంశాలపై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక టెక్నికల్ ఎవిడెన్స్ విషయంలో కీలక ఆధారాలు లభించాయి. భగీరథ్ ఐఫోన్లోనే డేటాను డిలీట్ చేయగా పోలీసులు ఆ డేటాను సక్సెస్ఫుల్గా రిట్రీవ్ చేశారు. బాధితురాలితో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్లలో జరిపిన చాటింగ్లను రికవర్ చేసి ఆ ఆధారాలతోనే భగీరథ్ను ప్రశ్నించారు. అసలు ఫోన్లోనే డేటాని ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సీసీటీవీ ఫుటేజ్లో కాల్ డేటాతో పాటు బాధితురాలి తల్లి అందించిన కాల్ రికార్డింగ్స్పై కూడా ఆరా తీశారు. ఇప్పటికే బాధితురాలు, ఆమె తల్లితో పాటు భగీరథ్ స్నేహితుల వాంగ్మూలాలను నమోదు చేసిన పోలీసులు భగీరథ్ చెబుతున్న సమాధానాలను వారి స్టేట్మెంట్స్తో క్రాస్ వెరిఫై చేసి కేసును పకడ్బందీగా ముగించే పనిలో పడ్డారు. పోక్సో కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ 3 రోజుల కస్టడీ ముగిసింది. మా ప్రతినిధి రాణా మరింత సమాచారం అందిస్తారు. రాణా, ఈ 3 డేస్లో ఎటువంటి విషయాలు సేకరించారు భగీరథ్ నుంచి? సో భగీరథ్ పోక్సో కేసులో ఇరుక్కున్న నేపథ్యంలో ఈ కస్టడీ విచారణ ఎంత కీలకంగా మారింది? మీరు అన్నట్టుగానే పోక్సో కేసులో ఎక్కడైనా సాక్ష్యాధారాలు సమర్పించడం అనేది చాలా కీలకం పోలీసులకి. ఎందుకంటే లేకపోతే అధికారులు సో దాని తగ్గట్టుగా టెక్నికల్ డిజిటల్ ఎవిడెన్స్ తో పాటు ముఖ్యంగా బాధితురాలకు సంబంధించినటువంటి ఫోన్లో ఉన్నటువంటి డేటా, దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు అక్యూజ్డ్గా ఉన్నటువంటి పర్సన్ బండి భగీరథ్ ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి ఫోన్ని పరిశీలన చేశారు. అయితే ఆమె సమర్పించినటువంటి ఫొటోస్ కానీ లేకపోతే జిరాక్స్ కాపీస్ కానీ ఏవైతే చాటింగ్ సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా సమర్పించారు. కాబట్టి వీడియో కాల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, తర్వాత అన్ని రకాలైనటువంటి డీటెయిల్స్ పంపించారు. మా ఫోన్లో ఈ సంభాషణ జరిగిందన్నట్టుగా. సో దానికి సంబంధించిన అంశంలో ఆల్రెడీ బండి భగీరథ్ సంబంధించినటువంటి ఫోన్ కూడా సీజ్ చేశారు. సో దాంట్లో మాత్రం మొత్తం డేటా అంతా ఎరేజ్ అయిపోయింది. సో డేటా ఎరేజ్ అయిపోయిన తర్వాత సో దాంతా రిట్రైవ్ చేశారు. రిట్రైవ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డేటాకి ఇక్కడ ఉన్నటువంటి డేటాకి వీళ్ళు ఎప్పుడప్పుడు సంభాషణ జరిగింది, ఏ సమయంలో బండి భగీరథ్ ఎవరైతే బాధితురాలకి మెసేజ్లు కానీ కాల్స్ కానీ కమ్యూనికేట్ ఎలా చేశాడన్న దానిపై కూడా పూర్తిగా ఆధారాలు వెరిఫై చేశారు. ఇదే అంశం గురించి కూడా బండి భగీరథ్ని నిన్న క్వశ్చన్ చేశారు. ఎందుకంటే ఈ కేసులో చాలా కీలకమైనటువంటి సెల్ ఫోన్, ఎందుకంటే వీరి బాధితురాలకు సంబంధించినటువంటి విషయంలోనూ అలాగే ఇప్పుడు బండి భగీరథ్ అతని స్నేహితులు అందరూ కలుపుకొని అరణ్య ఫామ్ హౌస్కి వెళ్ళారు. సో అప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా అవి కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కిందకు వచ్చాయి. సో వారు అక్కడ ఎంతసేపు ఉన్నారు అన్న దానిపై కూడా పూర్తిగా అక్కడ పంచనామా నిర్వహించారు, పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సో అవంతా కూడా వీడియోగ్రఫీ రూపంలో కూడా చేసుకుంటూ పరిస్థితి ఏర్పడుతుంది. సో అయితే మొత్తం ఈ 2 రోజుల పాటు కూడా అతన్ని సుదీర్ఘంగా విచారించారు. కాబట్టి అనేక ఆధారాలు ముందు పెట్టి అతను క్వశ్చన్ చేస్తారు. చాలా వాటికి అతను సమాధానాలు చెప్పనట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ మీరు చెప్పేటువంటి అంశాలంతా కూడా నాకు సంబంధం లేదు, నేను ఎప్పుడు కూడా అలాంటి చేయలేదని కూడా అన్న రీతిలో అతను సమాధానాలు చెప్పినట్టుగా, కొన్ని దాంట్లో అయితే మౌనమే ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే మెయిన్ మీరు ఎందుకు మీ ఫోన్ని మొత్తం ఫార్మాట్ చేయాల్సిన అవసరం వచ్చింది? పైగా ఎగ్జాక్ట్గా కేసు నమోదైనటువంటి రోజే ఫార్మాట్ చేసి మొత్తం అంతా కూడా మీ సోషల్ మీడియా అంతా డియాక్టివేటేషన్ ఎందుకు చేశారు? దాంతోపాటు మీరు ఇన్ని రోజుల పాటు అంటే మీ మీద కేసు నమోదైన తర్వాత పోలీసులు మీకోసం వెతుకుతున్నప్పుడు మీరు ఎక్కడ దాక్కున్నారు, అంటే ఎక్కడ హైడింగ్ ఉన్నారు, మీకు సహకరించినటువంటి వారు ఎవరు అన్న దానిపై కూడా క్వశ్చన్ చేశారు. సో క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఆయన సైలెంట్గా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే తన వర్షన్ మాత్రం తను గట్టిగానే చెప్తున్నారు. సో నేను ట్రాప్లో ఇరుక్కున్నాను కానీ ఎక్కడ
నేను ఎవరిని ఏది చేయలేదన్న రీతిలో అతను చెప్పినట్టుగా సమాచారం. సో అవంతా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని టెక్నికల్ ఎవిడెన్స్, డిజిటల్ ఎవిడెన్స్ దొరికాయి కాబట్టి అవంతా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత చర్లపల్లి జైలుకు కూడా తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ అవసరం అనుకుంటే మరొకసారి కూడా కస్టడీ కోరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుసు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రానా. బండి భగీరథ్ విచారణ ముగిసింది. 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వరుసగా 3 రోజుల పాటు విచారించారు. అనేక ఆధారాలని బండి భగీరథ్ ముందు పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు. సో తర్వాత కోర్టులో అప్పగించారు. కొద్దిసేపట్లో చర్లపల్లి జైలుకు తరలించబోతున్నారు. సో ఈ 3 రోజుల ఈ కస్టడీలో బండి భగీరథ్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారడం.